ఎస్ఎల్బీసీ టనెల్ దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడంలో పురోగతి కనిపిస్తోంది. స్నిఫర్ డాగ్స్ మనుషుల ఆనవాళ్లు గుర్తించాయి. జీపీఆర్ అలాగే డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీం తవ్వుతున్నారు. టీబీఎం కు ఎడమ పక్కన డెడ్ బాడీ చేయి గుర్తించారు. పూర్తిగా కాంక్రీట్ లో డెడ్ బాడీ కూరుకుపోయింది. ఇక డ్రిల్లింగ్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టనెల్ దగ్గర సహాయక చర్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. లక్ష్మీదుర్గ ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో నిన్న సాయంత్రం వచ్చి జరిపిన తవ్వకాల్లో ఒక ఆసక్తికరమైన అంశం బయటకు పడింది. అయితే ఒక మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రం బయటపడ్డాయి. ఏదైతే ముందు నుంచి కూడా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఏదైతే ఈ మృతదేహాల వెలికితీత కోసం క్యాలవర్ డాగ్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా రాడార్ ద్వారా కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. అక్కడ ప్లేసెస్ లోనే నిన్నటి నుంచి తవ్వకాలు జరగడంలో నిన్న సాయంత్రం ఒక ఆనవాళ్లు మాత్రం బయటపడ్డాయి. ప్రమాద స్థలం ఏదైతే టనల్ బోర్ మిషన్ ఉందో టనల్ బోర్ మిషన్ కు దూరంలో 16 మీటర్ల దూరంలో ఎడమ పక్క ఒక మానవుడి యొక్క అంటే చేయి బయటపడడం జరిగింది. అయితే అది పూర్తిగా కాంక్రీట్ లో కూరుకుపోయింది. అంటే ఏదైతే పైనుంచి వస్తున్న ఊట, అదేవిధంగా ఇక్కడ డ్రిల్లింగ్ ద్వారా వచ్చిన మట్టి అంటే రాతి మట్టి ఈ రెండు కలిసి కాంక్రీట్ లా మారిపోయింది. అది చాలా గట్టిగా అయిపోయింది. దాన్ని పూర్తిగా అంటే డ్రిల్లింగ్ ద్వారానే బయటకు తీసే అవకాశం ఉంది. కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా 130 మంది, సాధారణంగా 70-80 మంది మాత్రమే లోపలికి సహాయక చర్యలకు వెళ్లే పరిస్థితి ఉండింది. కానీ ఇవాళ ఉదయం ఏకంగా 130 మంది అక్కడికి సహాయక చర్యల కోసం వెళ్లారు. వీరంతా డ్రిల్లింగ్ ద్వారా మానవుడిని అంటే అక్కడ ఉండే శరీర భాగాలను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఈ సాయంకాలానికి కానీ రేపు ఉదయానికి కానీ ఒక్క మృతదేహం బయటపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా అంటే క్రూషియల్ గా మారింది ఈ ఆపరేషన్. ఎందుకంటే అక్కడ ఏదైతే 469 మీటర్ల లోపల అంటే భూ ఉపరితలానికి 469 మీటర్ల లోపల ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. దీంట్లో ఎన్సీఎస్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే 14-15 కిలోమీటర్ల పైన పెద్ద ఎత్తున నీటి ఊట ఉంది. అదేవిధంగా పైన నుంచి నీళ్లు పూర్తి భూగర్భంలోకి జారిపోయాయి. ఈ భూగర్భంలో నీటి ఊట, రాళ్లు, లూజ్ మట్టి దిబ్బలు ఉన్నట్టుగా గుర్తించారు. కనుక ఏదైతే ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారో ఈ సహాయక చర్యలు చేపట్టే వారికి కూడా కొంత ప్రమాదం అనేది ఉండొచ్చు అన్న ఇది కూడా నెలకొంది. కనుక ఈ మొత్తం నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం దీంతోనే ఏదైతే రోబోట్స్ నుంచి అయినా ఇట్లాంటి సహాయక చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతో నిన్న రోబోటిక్ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి అధ్యయనం చేయించింది. మొత్తం పైన ఈ రోబోటిక్స్ నుంచి కూడా సాయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్.